హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోష్ నాగు లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్. కేరళలోని తిరువనంతపురంలో కొలువైన ప్రసిద్ధి శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపదమైనది, ప్రసిద్ధి చెందినది. ఈ పురాతన ఆలయం చరిత్ర, పురాణాలు మరియు రహస్యాలు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. ఆలయ చరిత్ర. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి 1000 ఏళ్లు చరిత్ర ఉంది. శ్రీ మహావిష్ణువు భక్తుడైన దివ్యముని విల్వ మంగళం స్వామివారి దర్శనం కోసం తపస్సు చేయగా స్వామివారు ఆయనకు బాలుడి రూపంలో దర్శనం ఇచ్చారని పురాణ కథనం. ఇప్పుడు మీరు చూస్తున్నది కోనేరు. ఈ కోనేరు వచ్చేసి గుడికి వైపుగా వస్తుంటే మనకు ఫస్ట్గా ఇదే కానొస్తుంది. పద్మనాభ స్వామి ఆలయం పక్కనే ఉన్న కోనేరును పద్మతీర్థం అని పిలుస్తారు. ఇది హిందూ పురాణాలతో అత్యంత పవిత్రమైన నదిగా పరిగణించబడినది. ఈ కోనేరుకు సంబంధించిన చరిత్ర. ఈ కోనేరుకు కొచ్చియా అనే చిన్న ఏటి ద్వారా కీళ్ళు నది నుండి స్వచ్ఛమైన నీరు వచ్చేలా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ కోనేరు కేవలం స్నానఘట్టం మాత్రమే కాక ఆలయ నిర్మాణ శైలిలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ రోడ్డు పక్కన నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్లో కెమెరాలో ఫోటో తీస్తూ ఉంటారు కొందరు. చూడండి, తను గోపురాన్ని ఫోటో తీస్తుంది. చూడండి, ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి క్లియర్గా కానొస్తుంది ఈ గోపురం. చూడండి, అంతమంది ఉన్నారు అక్కడ. కొంచెం ముందుకి వెళ్ళి చూద్దాం రండి, కోనేరు ఇంకా ఎలా కానొస్తుందని. ఇప్పుడు మీరు చూస్తున్నది పద్మనాభ స్వామి రూపం. లోపల గర్భగుడిలో కూడా అలానే ఉంటుంది. ఈ చిన్న గుడిపై చూడండి ఆంజనేయ స్వామి స్టాట్యూ ఎలా ఉందో పైన. ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాం రండి, లోపలికి వెళ్ళొచ్చు. ఒకసారి చూద్దాం, చూపిస్తా మీకు. ఇప్పుడు చూడండి, లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి ఆంజనేయ స్వామి. ఇక్కడ పూజారి వీడియో తీయమాకని చెప్పారు నాకు, అందుకని నేను తీయలేదు. అలా కొంచెం ముందుకు వెళ్తే శివుడి గుడి వస్తుంది. చూడండి, ఇది శివాలయం ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి చూడండి కోనేరు ఎలా కనిపిస్తుందో అందంగా. చాలా పెద్ద కోనేరు. చూడండి, కోనేరు నిండా నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా కానొస్తుంది గోపురం. చూడండి గోపురం ఎలా ఉందో. ఈ కోనేరులో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. నేను ఫస్ట్లో చూసా. ఇక ముందుకు వెళ్దాం ఒకసారి. ముందు ఏముంటాయో చూద్దాం. చూడండి ఈ ప్రదేశం. ఇక్కడ పార్కింగ్ ఉంటాయి. మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉంటాయి. స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. బ్యాగ్, లగేజ్ అన్ని ఇక్కడ పెట్టుకోవాలి. లగేజ్ బ్యాగ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్లో రాసి, మొబైల్ కూడా ఉంటే మొబైల్ అని మెన్షన్ చేసి అప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే ఇదిగో వీళ్ళు నిలబడి ఉన్నారుగా, మొబైల్స్, ల్యాప్టాప్స్, బ్యాగ్, లగేజ్ అన్ని అక్కడ పెడుతూ ఉంటారు. అదే రూట్లో కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. మొబైల్స్ అనేది ఎలో లేదు ఇటువైపు. కొంచెం ముందుకు వెళ్తుంటే అటు సైడ్ నుంచి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదిగో వీళ్ళు దర్శనంకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శనానికి వెళ్ళే దారి. అటువైపు అనేది కెమెరాస్ ఎలో లేదు. చూడండి, వాళ్ళు వస్తూ ఉన్నారుగా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జిట్ పాయింట్. ఇది అనేది ఎగ్జిట్ పాయింట్. ఇటువైపు నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు కెమెరా తీసుకొని. ఈ మార్గంలో కూడా దర్శనానికి వెళ్ళవచ్చు. గోపురం చూడండి ఎలా అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక ఈ వ్యూ చూడండి. అందరూ ఇక్కడే ఫోటోలు దిగుతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ అనేది చాలా ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం ఇది. వీళ్ళు కేరళ వాళ్ళేమో. చూడండి, జెంట్స్ దర్శనానికి వెళ్ళేటప్పుడు వైట్ కలర్ పంచెలో ఉండాలి. దాన్ని ధోతి అంటారు. ఇక్కడ వాళ్ళు షర్ట్ అనేది ఉండకూడదు. లేడీస్ అనేది శారీలో ఉండాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు. చూడండి, వీళ్ళందరూ శారీలో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇది వచ్చేసి ప్రసాదం, లైక్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగే ఉంది. ఈ ప్రసాదం కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. దర్శనం టైమింగ్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకొని వెళ్ళండి. గంటకు లోపల దర్శనం దగ్గర ఆపుతారు.
ఎగ్జిట్ పాయింట్ వైపు నుండి కోనేరు ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. చివరిలో అమ్మవారి ఫోటో ఉంటుంది, కేరళ అమ్మవారు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.